మహేష్ బాబు ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వెల్లడించారు. కానీ తన ఎక్కువ సమయం మాత్రం ఫ్యామిలీతో గడుపుతూ కనిపిస్తారు. ఈ హీరో ముఖ్యంగా తన భార్య పిల్లల గురించి తరచుగా అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు. మరోపక్క అతని భార్య నమ్రత శిరోద్కర్ కూడా తన ఫ్యామిలీకి సంబంధించి ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అయితే మరోపక్క గౌతమ్ ప్రస్తుతం ఫారెన్లో చదువుతుండగా అక్కడ అతనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో హైదరాబాద్లో తాజాగా గౌతమ్ కారు నడిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో గౌతమ్ స్టీరింగ్ పట్టుకుని నడిపిస్తున్నప్పుడు పక్కన ఉన్న ఒక వ్యక్తి అతన్ని వీడియో తీస్తూ వచ్చారు. వెంటనే ఆ వ్యక్తిని గౌతమ్ ఏయ్ ముందుకు చూడు అంటూ కనిపించాడు. ఇక ఈ విషయాన్ని వీడియో తీసిన వ్యక్తి స్వయాన పోస్ట్ చేసి గౌతమ్ నన్ను ముందుకు చూడు అని అన్నారు అంటూ ఎంతో ఆనందంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కొందరు నెటిజన్లు అతనికప్పుడే 18 ఏళ్ళు వచ్చాయా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటూ చర్చించగా మహేష్ బాబు ఫ్యాన్స్ గత ఏడాది 18 ఏళ్ల నుండి లైసెన్స్ తీసుకున్నాడు అని సమాధానమిచ్చారు. గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్లో ఉండి యాక్టింగ్లో శిక్షణ పొందుతున్నారు. కొద్ది కాలం క్రితం న్యూయార్క్లో ఒక పాకిస్తానీ యువతితో కలిసి చేసిన వీడియో కూడా వైరల్ అయింది. ఇక ఇదే క్రమంలో గౌతమ్ త్వరలో మహేష్ బాబు లాగా సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్ అవుతారని కూడా తెగ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కొందరు అభిమానులు గౌతమ్ అఖిరానందన్ ఒకే సమయంలో సినిమా ఎంట్రీ ఇస్తారని కూడా ఊహించుకుంటున్నారు. మొత్తానికైతే గౌతమ్ సినిమా ఎంట్రీపై కొన్ని రోజులు మాత్రం పట్టేలా ఉంది. మరోపక్క మహేష్ బాబు కూతురు సితార మాత్రం ఇప్పటికే ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ స్టార్ హీరోస్ల కూతురులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న యంగ్ అమ్మాయిగా కూడా నిలిచింది.